వీడియోలో మనం రియాక్ట్ CRUD ఆపరేషన్ నేర్చుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము రియాక్ట్ JS ఉపయోగించి ఒక API నుంచి మనం డేటాని రీడ్ చేయడము, అలాగే క్రియేట్ చేయడము, అలాగే అప్డేట్ చేయడము, డిలీట్ చేయడం ఒక APIని ఉపయోగించి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ API అనేది బ్యాక్ అండ్ డెవలపర్ క్రియేట్ చేస్తారు. బ్యాక్ ఎండ్ డెవలపర్ క్రియేట్ చేసి ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి అంటే రియాక్ట్ JS డెవలపర్కి ఆ API యొక్క లింక్ని అలాగే దాని యొక్క క్రెడెన్షియల్ని ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ లింక్ని ఉపయోగించి రియాక్ట్ JS డెవలపర్ డేటాని పుష్ చేస్తాడు దీంట్లోకి, డేటాబేస్లోకి. అలాగే డేటాని గెట్ చేయవచ్చు, దేని నుంచి, డేటాబేస్ నుంచి. అప్డేట్ చేయవచ్చు, డిలీట్ చేయవచ్చు. ఈ ప్రాసెస్ని CRUD అప్లికేషన్ అంటారు. సో రియాక్ట్ JS ఉపయోగించి CRUD అప్లికేషన్ని ఎలా తయారు చేస్తారో నేర్చుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాని గెట్ చేయాలన్నా క్రియేట్ చేయాలన్నా మనకేం కావాలంటే ఒక ఫేక్ API కావాలి. ఫేక్ API అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఉపయోగించి APIని క్రియేట్ చేయడం ఇప్పుడు నేను మీకు నేర్పించట్లేదు. సో ప్రస్తుతానికి అంతే రియాక్ట్ JS ఉపయోగించి ఒక ఫేక్ APIని తీసుకుని ఆ ఫేక్ API ద్వారా డేటాని సెండ్ చేయడం, అలాగే డేటాని రీడ్ చేయడం, అప్డేట్ చేయడము, డిలీట్ చేయడం నేర్చుకుందాం. అందుకని నేనేం చేస్తానంటే ఇక్కడ mock-api.io అని ఉంది కదా, ఈ లింక్ని క్లిక్ చేయండి. మీరు కూడా చేసిన తర్వాత ఇలా వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ ఈ వెబ్సైట్ ఉపయోగించి మనం ఒక ఫేక్ APIని క్రియేట్ చేద్దాం. ఓకే, ఒక ఫేక్ APIని క్రియేట్ చేసి ఈ API ద్వారా మనం CRUD ఆపరేషన్ని చేద్దాం. ఓకే, ఇప్పుడు గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసి ఇక్కడ గూగుల్తో అయినా లేకపోతే మీ యొక్క గిట్హబ్ ఉంది కదా, ఏదో ఒక దాని ద్వారా మీరు సైన్ అప్ అవ్వండి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ నేను టెంప్ ఈమెయిల్ తీసుకుంటాను. టెంప్ మెయిల్ అని చెప్పేసి ఒకటి ఉండిద్ది. ఇది ఓపెన్ చేసి ఇక్కడ టెంపర్లీ మెయిల్ తీసుకొని నేను సైన్ అప్ అవుతాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీ యొక్క జెన్యూన్ ఈమెయిల్ ఐడి ఇవ్వకుండా, టెస్టింగ్ పర్పసే కాబట్టి ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది కాపీ చేసి ఇక్కడికి వచ్చి నేమ్ దగ్గర నేను SDV ఇచ్చాను, ఈమెయిల్ దగ్గర ఈమెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత ఇక్కడ కూడా నేను ఈమెయిల్ ఐడి ఇస్తాను, పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఈమెయిల్ ఐడి ఇచ్చేసాను. ఇచ్చేసి సైన్ అప్ అవుతున్నాను. ఓకే, ఇలా వచ్చిన తర్వాత నేనేం చేస్తాను అంటే దీన్ని క్లిక్ చేసి ప్రాజెక్ట్ నేమ్ అంటున్నాడు కాబట్టి నేనేం చేస్తాను, SDV ఇచ్చాను, క్రియేట్. ఓకే, ఇక్కడ నేనేం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ రిసోర్స్ నేమ్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్కి సంబంధించిన డేటాబేస్ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ డేటాబేస్ నేమ్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఇచ్చాను. ఓకే, ఎంప్లాయీస్ ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి ఎంప్లాయీ నేమ్ ఇక్కడ. ఓకే, తర్వాత మనకు ఇది మనకు అవసరం లేదు, ఎంప్లాయీ నేమ్ కావాలి, ఎంప్లాయీ ఈమెయిల్ ఐడి కావాలి. అందుకు నేను ఈమెయిల్ ఐడి ఇక్కడ
ఈమెయిల్ ఐడి, తర్వాత మనకేం కావాలి, ఈమెయిల్ ఐడి, నేమ్, సిటీ. సిటీ అనేది తీసుకున్నాను. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ జాబ్ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ శాలరీ తీసుకుంటాను. శాలరీ దగ్గర నెంబర్. ఓకే, తీసుకొని డేటాబేస్ని క్రియేట్ చేద్దాం. అయింది కదా, ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ డేటాని లోడ్ చేద్దాం. ఎంత, ఒక 15. ఓకే, 14 వచ్చింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా క్రియేట్ అయింది అనేది. నేమ్ వచ్చేసి ఇది, ఈమెయిల్ ఐడి ఇది, సిటీ వచ్చేసి ఇదంట, జాబ్ వచ్చేసి ఇది. అంటే ఇది డమ్మీ డేటా, ఫర్ ఎగ్జాంపుల్కు ఆటోమేటిక్గా క్రియేట్ చేసిద్ది అన్నమాట. ఓకే, ఇది శాలరీ, ఇది ఐడి వచ్చేసి ఇది. ఇప్పుడు ఇది క్లోజ్ చేసి చూడండి, ఇది అన్నమాట. ఇది ఏపీఐ, దీన్ని ఏపీఐ అంటారు. ఓకే, ఈ లింక్ని ఉపయోగించి మనము రియాక్ట్ జేఎస్లో ఈ డేటాని యాక్సెస్ చేస్తాం, అంటే రీడ్ చేస్తాం, గెట్ చేయొచ్చు. ఇప్పుడు జెన్యున్గా అయితే రియల్ టైంలో ఈ యొక్క లింక్ని బ్యాక్ ఎండ్ డెవలపర్స్ క్రియేట్ చేసి ఇస్తారు. యూజింగ్ పైథాన్ కావచ్చు, సి లాంగ్వేజ్ కావచ్చు, జావా కావచ్చు, డాట్ నెట్ కావచ్చు, ఏదైనా సరే ఈ లింక్ని బ్యాక్ ఎండ్ డెవలపర్ టీమ్ క్రియేట్ చేసి మనకిస్తారు. ఇచ్చినప్పుడు ఈ లింక్ను ఉపయోగించి ఈ డేటాని మనం గెట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, ఎడిట్ చేయడం కానీ, ఇలాంటివి పర్ఫార్మెన్స్ మనం డెవలప్ చేయాలన్నమాట. అది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే, ఓకే, ఇప్పుడు ఈ లింక్ను ఉపయోగించి నేనేం చేస్తానంటే డేటాని గెట్ చేసుకొని ఒక టేబుల్ ఫార్మాట్లో డిస్ప్లే చేస్తా, దీంట్లో రియాక్ట్ ప్రాజెక్ట్లో. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఇదిగోండి, ఇది కాపీ చేసి సేవ్ చేసుకుంటాను. ఓకే, ఇది టెంపర్లీ ఈమెయిల్ ఐడి అండి. ఎందుకంటే దాంట్లో మనము ఏపీని క్రియేట్ చేశాం కాబట్టి మీకు చూపించేంత వరకు ఈ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ నాకు కావాలి. సో మీకు చూపించేంత వరకు తర్వాత నేను తీసేస్తాను అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఇది క్లోజ్ చేసి ఇది క్లోజ్ చేద్దాము. ఓకే, ఈ డేటాని ఇప్పుడు మనం, ఇది రియాక్ట్ ప్రాజెక్ట్ అండి, వెల్కమ్ అని చెప్పేసి వస్తుంది. మేము కోడ్ అనేది చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి కోడ్, నేనైతే ఏమి రాయలేదు, డిఫాల్ట్ ఫోల్డర్స్, డిఫాల్ట్ ఫైల్స్ అన్నమాట. ఓకే, వెల్కమ్ అని చెప్పేసి వస్తుంది. ఇదిగోండి. ఓకే, ఇక్కడ మనము ఆ ఏపీని యూజ్ చేసి ఏపీఏలో ఉన్నటువంటి డేటాని ఇక్కడ డిస్ప్లే చేద్దాం. ఓకే, మీకు ఎవరికైనా రియాక్ట్ జేఎస్ కానీ, కంప్లీట్ జావా స్క్రిప్ట్ కానీ, అలాగే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, నోడ్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్, రియాక్ట్ నేటివ్ ఈ టెక్నాలజీస్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయవచ్చండి. తక్కువ అమౌంట్లో మీకు నేర్పిస్తాను. రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎలా చేస్తారు అనేటువంటి దానిని బేస్ చేసుకొని మీకు ప్రాక్టికల్గా నేర్పిస్తాను. ఎక్కువగా ప్రాక్టికల్ నాలెడ్జ్ మాత్రమే మీకు ఇస్తాను, థియరిటికల్ ఎక్కువ ఇవ్వను. ఎందుకంటే
మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు చేసేటువంటి వర్క్ ప్రాక్టికలే. సో, అది కావాలి మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఓకే. థియరిటికల్‌గా మనం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఏదో ఒక విధంగా కష్టపడి ఇంటర్వ్యూ క్రాక్ చేసిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత మీరు చేసే వర్క్ ఏంటిది? ప్రాక్టికల్ నాలెడ్జ్. సో, ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలంటే కాల్ చేయండి. నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే. నేను ఇంకా వీడియోలో ఈ కడా ఆపరేషన్స్, అలాగే లాగిన్ పేజ్, లాగిన్ అథెంటికేషన్, పేమెంట్ గేట్‌వే, అలాగే ప్రొటెక్టెడ్ రౌట్స్, ఇంకా చాలా ఉన్నాయి. సెర్చ్ ఫంక్షనాలిటీ, ఫిల్టర్ ఫంక్షనాలిటీ, ఇలాంటివి ఇంకా చాలా నేర్పిస్తాను మీకు. వన్ బై వన్ అన్నీ తీసుకొస్తాను మీకు. ఓకే. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇది తీసేసి ఓకే. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. ఏమి ఇంపోర్ట్ చేసుకుంటాను? యూజ్ స్టేట్. ఎందుకు? యూజ్ స్టేట్ అనే వేరియబుల్‌లో నేను డేటా స్టోర్ చేస్తాను. ఏ డేటా? ఏపీఐ నుంచి గెట్ చేసిన డేటా. ఓకే. ముందు ఇంపోర్ట్ యూజ్ స్టేట్ తీసుకుందాం. సంథింగ్ ఫ్రమ్ రియాక్ట్. ఓకే. యూజ్ స్టేట్. ఓకే. యూజ్ స్టేట్ తీసుకున్న తర్వాత ఇక్కడ వేరియబుల్ తీసుకుందాం. కాన్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. ఓకే. ఎంప్టీ అరే తీసుకున్నాను. ఓకే. ఇక్కడ డీబీ డేటా అంటే డేటాబేస్లో డేటా. ఓకే. డీబీ డేటా కామా సెట్ డీబీ డేటా. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ ఏపీలో ఉన్నటువంటి డేటాని గెట్ చేసి ఈ వేరియబుల్‌లో నేను స్టోర్ చేస్తా. అది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే అలాగే ఇక్కడ కామా యూజ్ ఎఫెక్ట్ అనేటువంటి హుక్ కూడా తీసుకుంటాను. యూజ్ ఎఫెక్ట్. ఓకే. ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ ఓకే. ఇది యూజ్ ఎఫెక్ట్ అండి. ఇలా తీసుకోవాలి. మీరైనా అంతే నేనైనా అంతే. ఇది కంపల్సరీ బండ గుర్తన్నమాట. మీరు గుర్తుంచుకోండి. చేసేది ఏం లేదు. ఓకే. ఇక్కడ ఎంప్టీ అరే. ఓకే. ఇంతవరకు కంపల్సరీ మీరు తీసుకోవాల్సిందే. ఓకే. లేకపోతే రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. అది మీ ఇష్టం. ఇక్కడ ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ స్పేస్ ఇచ్చి ఇక్కడ ఒక ఫంక్షన్ రాద్దాం. ఓకే. ఏం ఫంక్షన్ రాస్తానంటే కాన్స్ట్ గెట్ డేటా రాస్తాను. ఓకే. ఇది యారో ఫంక్షన్ అంటారండి. ఇది యారో ఫంక్షన్ అంటారు దీన్ని. నార్మల్ ఫంక్షన్ వేరు, యారో ఫంక్షన్ వేరు, అనానిమస్ ఫంక్షన్ వేరు. ఓకే. ఇలా ఫంక్షన్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీకు జావా స్క్రిప్ట్ వచ్చి ఉంటే మీకు అర్థమవుతుంది. ఒకవేళ రాలేదు అంటే నాకు కాంటాక్ట్ చేస్తే నేను నేర్పించే అవకాశం ఉండిద్ది. లేకపోతే యూట్యూబ్లో చూసుకొని నేర్చుకోవచ్చు. ఓకే.
ఇప్పుడు గెట్ డేటా అంటే డేటాబేస్ నుంచి డేటాని గెట్ చేయడానికి ఈ ఫంక్షన్ నేను వాడుతున్నాను కాబట్టి గెట్ డేటా అని రాసుకున్నా. పేరు ఏదైనా రాసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఈ ఫంక్షన్‌లో నేనేం చేస్తానంటే హ్మ్. ఇదిగోండి. ఇది ఉంది కదా! ఫెచ్ ఫంక్షన్. ఇది కాపీ చేశాను. ఓకే. టైప్ చేయడం చాలా లేట్ అవుతదని చెప్పేసి నేను కొంచెం కాపీ చేస్తున్నాను. మీరు కొంచెం అర్థం చేసుకోండి. కాపీ చేసి ఈ ఫంక్షన్‌లో పేస్ట్ చేస్తా. ఓకే. చేసి ఇక్కడ ఈ లింక్ ఉంది కదా! ఇది తీసేద్దాం. ఓకే. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ట్రై ఫంక్షన్ రాస్తా. ట్రై. ఇక్కడ క్యాచ్. ఎర్రర్. ఇది ఏందంటే ట్రై క్యాచ్. దీన్ని ట్రై క్యాచ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా జావా స్క్రిప్ట్ మెథడ్, ఒక రకమైనటువంటి మెథడ్. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే ఏపీఐ నుంచి డేటా ఒకవేళ గెట్ అవ్వకపోతే, అంటే ఏపీఐ నుంచి డేటా మనకు ప్రాపర్‌గా మన ప్రాజెక్ట్‌లోకి వస్తే ఓకే. సక్సెస్. రాకపోతే ఎర్రర్ చూపించు. ఏం ఎర్రర్ వస్తుంది అని మనకు తెలియడానికి ఇది రాస్తామన్నమాట. ఓకే. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇది కాపీ చేసి కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే. ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్‌లో ఎర్రర్. ఓకే. ఇప్పుడు నేను మీకు దీని గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫార్మాట్ చేసి ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక ఫంక్షన్ రాశాను. ఫంక్షన్‌లో ట్రై క్యాచ్ రాశాను. ఈ ట్రై క్యాచ్‌లో ఇది రాశాను. ఓకే. ఇది డేటాని గెట్ చేసిద్ది. తీసుకునిద్ది డేటాబేస్ నుంచి. ఒకేళ దీంట్లో ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి. ఆ ఎర్రర్ అనేది ఇక్కడ మనకు కన్సోల్‌లో చూపిస్తది. ఎర్రర్ ఎందువలన డేటా అనేది తీసుకోలేదు. ఆ ఎర్రర్ ఏంటిదనేది ఇక్కడ చూసుకోవచ్చు. అది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదిగోండి ఈ సెట్ డేటా ఉంది కదా! కాపీ చేసి కంట్రోల్ సి ఇక్కడ రీప్లేస్. ఓకే. ఇప్పుడు దీన్ని కామెంట్ చేసి దీన్ని కన్సోల్‌ని ఓపెన్ చేస్తాను. చేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది ఓపెన్ చేసి ఇక్కడ లింక్ ఉంది కదా! దీన్ని కంట్రోల్ ఏ, కంట్రోల్ సి కాపీ చేసి ఈ లింకుని ఇక్కడ పేస్ట్ చేస్తా. కంట్రోల్ వి. ఓకే. చేసి ఇది ఉంది కదా ఈ ఫంక్షను. ఈ ఫంక్షన్‌ని కంట్రోల్ సి చేసి ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ ఉంది కదా! ఇక్కడ నేను కాల్ చేస్తా. ఆ ఫంక్షన్‌ని పిలుస్తున్నాను. ఓకే. ఈ యొక్క ఫంక్షన్‌ని యూజ్ ఎఫెక్ట్‌లో నేను పిలుస్తున్నాను. యూజ్ ఎఫెక్ట్ ఎప్పుడు రన్ అవుతది? ఈ ప్రాజెక్ట్ రన్ చేసేటప్పుడు రన్ అవుతది. ఓకే. యూజ్ ఎఫెక్ట్ రన్ అయిన తర్వాత మాత్రమే మనకు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ కోడ్ చూపిస్తది. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేవ్ చేస్తాను. చూడండి. ఇది మన ప్రాజెక్ట్ ఇంకా సేవ్ చేయలేదు. సేవ్ చేసి చూద్దాం. ఇన్స్పెక్ట్‌లో
ఇక్కడ కన్సోల్ తీసుకుంటాను. కన్సోల్ని ఇక్కడ మనకు డేటా అనేది ప్రాపర్గా మన ప్రాజెక్ట్లోకి వస్తుందా రావట్లేదా అనేది చూద్దాం ఒకసారి. ఓకే, నేను సేవ్ చేస్తున్నాను. కంట్రోల్ ఎస్. ఓకే, రీలోడ్ అయింది. ఇప్పుడు ఇదిగోండి డేటా చూసారా, కన్సోల్లోకి వచ్చింది. ఎంత మనకు లెంత్ 14. ఓకే, ఇదిగోండి మనకు ఎక్కడుంది అది, ఇదిగోండి 14, ఇదిగోండి 14 ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకు కూడా ఎంత వచ్చింది రిజల్ట్, ఇదిగోండి 14 వచ్చింది. ఓకే, ఈ విధంగా మనము ఏపీఐ డేటాని మన ప్రాజెక్ట్లోకి ప్రాపర్గా యాక్సెస్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నా యొక్క ఉద్దేశం ఏమిటంటే, నా ఏమి ఏంటంటే ఈ డేటాని ఓకే టేబుల్ ఫార్మాట్లో ఇక్కడ నాకు డిస్ప్లే అవ్వాలి. ఎక్కడ, ఈ వెల్కమ్ అనే చోట టేబుల్ ఫార్మాట్లో నాకు డిస్ప్లే అవ్వాలి. అది నా యొక్క మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు దీనికోసం నేనేం చేస్తానంటే, ఓకే దీనికోసం నేనేం చేస్తానంటే ఈ కన్సోల్ని కామెంట్ వచ్చేసి ఇక్కడ సెట్ డేటా, ఈ సెట్ డేటా అనేటువంటి వేరియబుల్ ఎక్కడుంది చూడండి ఒకసారి, ఇదిగోండి ఇక్కడ ఉంది. ఈ సెట్ అండ్ డేటా వేరియబుల్లోకి ఈ డేటా మొత్తం వచ్చి దీంట్లో స్టోర్ అవుతుంది. ఓకే, దీంట్లో స్టోర్ అవుతుంది. అది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే కిందకు వచ్చి ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేస్తా. ఓకే, సెంటర్ ట్యాగ్ తీసుకొని ఆ సెంటర్ ట్యాగ్ లోపల ఒక టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్లో ఆ డేటాని డిస్ప్లే చేద్దాం. ఓకే, టేబుల్ ఓకే టేబుల్కి బోర్డర్ ఇద్దాం. బోర్డర్ 1 ఇచ్చాం. బోర్డర్ వచ్చేసి ఓకే, ఇక్కడ టిఆర్. ఇదంతా ఇప్పుడు టేబుల్ అనేది అంతా హెచ్టిఎంఎల్కి సంబంధించిన కోడ్. మీకు హెచ్టిఎంఎల్ వచ్చి ఉంటే ఇది మీకు తెలుస్తుంది. టేబుల్ ఏంది, టేబుల్ రో ఏంది, టీడీ ఏంది, టీహెచ్ ఏంది, మీకు హెచ్టిఎంఎల్ వచ్చి ఉంటే మీకు తెలుస్తుంది. ఒకవేళ రాలేదు అంటే నాకు కాంటాక్ట్ చేయండి, నేర్పిస్తా. ఓకే, టీడీలో టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్ అండి. ఓకే, నేమ్ తర్వాత టీహెచ్లో ఈమెయిల్, అలాగే టీహెచ్ సిటీ, ఓకే, అలాగే టీహెచ్లో సిటీ అయిపోయిన తర్వాత జాబ్. ఓకే, జాబ్ అయిపోయిన తర్వాత టీహెచ్లో శాలరీ. ఓకే, ఒకసారి అవుట్పుట్ చూసుకోండి, ఏం వస్తుందో మీకు ఒక ఐడియా వస్తుంది. నేను ఏం రాశాను అనేది ఇదిగోండి, ఇది ఇప్పటి వరకు మేము రాసింది. ఓకే, నేము, ఈమెయిల్, సిటీ, జాబు, శాలరీ. ఓకే, ఇప్పుడు ఓకే టేబుల్ హెడ్ దీన్ని ఫార్మాట్ చేద్దాం, మనకు నీట్గా కనిపించింది. ఓకే, ఇది ఇక్కడ వరకు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ స్పేస్ ఇచ్చి ఇక్కడ మ్యాథ్ ఫంక్షన్ ఉపయోగించి ఫర్ లూప్ అన్నమాట. ఫర్ లూప్, డూ వైల్ ఇలాంటివి ఉన్నాయి కదా, అలాంటిది రియాక్ట్ చేసిలో
మ్యాప్ ఫంక్షన్ అని చెప్పేసి ఉంటుంది. అది ఉపయోగించి డేటాని డిస్ప్లే చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కర్లీ బ్రేసెస్లో డీబీ డేటా అంటే ఈ డీబీ డేటా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగోండి, ఇదన్నమాట. ఇక్కడ నుంచి ఈ వేరియబుల్ తీసుకుంటున్నాను నేను. ఓకే, ఆ వేరియబుల్ నుంచి డీబీ డేటా డాట్ మ్యాప్ ఓకే, ఇది మ్యాప్ మెథడ్ అనమాట. జావా స్క్రిప్ట్లో మెథడ్స్ ఉంటాయి. మ్యాప్ అని, ఫర్ లూప్ అని, అలాగే ఇండెక్స్ ఆఫ్ అని, స్ట్రింగ్ అని, అలాగే రివర్స్ అని కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ అనేవి మీకు వచ్చి ఉంటేనే మీరు ఈ రియాక్ట్ జేఎస్ అనేది కొంచెం ఈజీగా నేర్చుకుంటారు. ఆ మెథడ్స్ మీకు రావాలంటే మీకు కంప్లీట్ జావా స్క్రిప్ట్ రావాలి. జావా స్క్రిప్ట్ మీకు వస్తేనే ఆ మెథడ్స్ అనేవి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మెథడ్స్ గురించి ఎలా వర్క్ అవుతుంది అని ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను అనుకోండి, టైం ఎక్కువ తీసుకుంటుంది మళ్ళీ. మళ్ళీ ఇది చెప్పాలి, అది చెప్పాలంటే మీకు కన్‌ఫ్యూజ్ అవుతది. సో, అందుకని ఈ విధంగా మీరు అలా అనుకోండి. మ్యాప్ మెథడ్ అంటే ఈ విధంగా ఉపయోగిస్తారు అని ఒక ఆహ్, చిన్నగా ఊహించుకోండి. ఊహించుకొని ముందుకెళ్ళిపోతాం. లేదు నాకు కావాల్సిందే కంపల్సరీ మ్యాప్ మెథడ్ కూడా నేను తెలుసుకోవాల్సిందే అని మీరు అనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి. ఓకే. ఇది మ్యాప్ మెథడ్. ఇక్కడ నేనేం రాస్తానంటే టీఆర్ టేబుల్ రోలో హ్మ్, టీడీ టేబుల్ డేటాలో కర్లీ బ్రేసెస్ దీన్ని కాపీ చేస్తా. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ వి, కంట్రోల్ వి, కంట్రోల్ వి, కంట్రోల్ వి. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ ఎలిమెంట్ ఈ ఎల్ఈ తీసుకున్నాను. మీరు కూడా ఏదైనా తీసుకోవచ్చు. పేరు వచ్చేసి మీ ఇష్టం వచ్చిన పేరు తీసుకోవచ్చు. నేను ఈ ఎల్ఈ అని తీసుకున్నా. తీసుకొని ఇక్కడ ఈ ఎల్ఈ డాట్ నేమ్ ఓకే. ఈ ఈ ఈఎల్ఈ అంటే ఇక్కడ నుంచి వచ్చింది. ఈ నేమ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇదిగోండి, ఇక్కడ నుంచి వచ్చింది. డేటాబేస్‌లో నేమ్ ఉంది కదా! ఇదిగోండి, ఈ నేము, ఈ జాబు, ఈ సాలరీ ఇక్కడ నుంచి వచ్చిందన్నమాట. ఓకే. మీరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇక్కడ మళ్ళీ ఈఎల్ఈ డాట్ ఈమెయిల్. ఈ ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ నుంచి. ఇదిగోండి, ఇక్కడ ఈమెయిల్ ఉంది కదా! ఈ ఈమెయిల్ అన్నమాట. ఓకే. తర్వాత ఈఎల్ఈ డాట్ సిటీ ఈఎల్ఈ డాట్ జాబ్. ఓకే. ఈఎల్ఈ డాట్ సాలరీ. ఓకే. ఇక్కడ 5 ఉన్నాయి. ఈ నేము, ఈమెయిల్, సిటీ, జాబ్, సాలరీ 5 ఉన్నాయి. ఇక్కడ కూడా 5 ఉన్నాయి చూసారా? అందుకని సమానంగా ఉంటాయి ఇవి. ఇప్పుడు ఫార్మాట్ చేద్దాం. ఫార్మాట్ డాక్యుమెంట్. ఓకే. స్పేస్. ఓకే. ఇప్పుడు సేవ్ చేసి అవుట్‌పుట్ చూద్దాం ఒకసారి. ఇది కూడా తీసేస్తున్నాను. కన్సోల్ లాగు. ఇక్కడ అవుట్‌పుట్ చూద్దాం. ఎప్పుడైతే నేను ప్రాజెక్ట్ సేవ్ చేసి రీలోడ్ చేశానో నాకు డేటాబేస్‌లో ఉన్నటువంటి డేటా అంటే ఇక్కడ ఉన్నటువంటి డేటా ఇక్కడ నాకు డిస్‌ప్లే అవ్వాలి. ఓకే. ప్రాజెక్ట్‌ని సేవ్ చేస్తున్నాను. కంట్రోల్ ఎస్. ఓకే. సక్సెస్‌ఫుల్లీ సేవ్ అయింది. ఓకే. చూసారా? మన డేటా వచ్చింది. ఒక ఏపీలో ఉన్నటువంటి డేటాని రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్‌లో ఈ విధంగా మనం డిస్‌ప్లే చేయవచ్చు. ఓకే. ఈ ఏపీని తయారు చేయడం కూడా నేను చూపిస్తా. మాంగోడీబీ ఉపయోగించి ఎలా తయారు చేయాలి? ఈ ఏపీని ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా చూపిస్తాను.
ముందు వీడియోలో చూపిస్తా. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్దాం. అంటే 0 స్టేజ్ నుంచి అడ్వాన్స్ స్టేజ్ దాకా వెళ్దాం. ఓకే. వచ్చింది కదా! ఇలా వచ్చినటువంటి డేటాని దీన్ని నేను ఎడిట్ చేయాలి. అలాగే డిలీట్ చేయాలి. దీంట్లో కొత్త డేటాని పుష్ చేయాలి. ఓకే. అది కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం. ఓపెన్ చేసి నేనేం చేస్తానంటే ఇక్కడ కామా ఇండెక్స్ తీసుకున్నాను. ఇక్కడ th సీరియల్ నెంబర్ సేవ్ చేశాను. ఒకసారి అవుట్పుట్ చూడండి. ఇదిగోండి, ఇది సీరియల్ నెంబర్. సో సీరియల్ నెంబర్ అంటే నాకు 1 2 3 రావాలి. ఇప్పుడు ఈ డేటా ఉంది కదా, 1 2 ఎన్ని ఉన్నాయి ఇక్కడ నాకు తెలియాలి కదా. సో అది పెడదాం ఒకసారి. ఇండెక్స్ వన్. ఓకే. కంట్రోల్ సేవ్ చేశాను. ఒకసారి అవుట్పుట్ చూడండి. చూసారా? సీరియల్ నెంబర్ 1 2 3 మొత్తం 14 కాలమ్స్ రోస్ సంథింగ్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ కూడా చూసుకోండి ఒకసారి. ఎన్ని ఉంది ఇక్కడ? ఇదిగోండి 14 ఉంది మొత్తం. ఓకే. 14 మన ప్రాజెక్ట్లోకి 14 వచ్చింది. ఓకే. ఇదన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం కావాలంటే డిలీట్ బటన్, ఎడిట్ బటన్ కావాలి. సో దానికోసం నేనేం చేస్తానంటే ఇక్కడ th ఇక్కడ ఎడిట్ అలాగే th డిలీట్. ఓకే. ఇక్కడ కూడా td bu బటన్లో ఎడిట్ అలాగే టీడీలో బటన్లో డిలీట్. కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. ఒకసారి ప్రాజెక్ట్ చూద్దాం. చూడండి. ఓకే. ఇది డేటా. ఎప్పుడైతే ఎడిట్ బటన్ క్లిక్ చేశానో ఈ డేటాని, ఈ కాలమ్ని నేను ఎడిట్ చేయాలి. ఎప్పుడైతే డిలీట్ బటన్ క్లిక్ చేశానో ఇది డిలీట్ అయిపోవాలి. ఓకే. అవి కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే. ఎడిట్ డిలీట్ ఇంప్లిమెంట్ చేసేటువంటి ముందు ఓకే మనం డేటాని పుష్ చేయాలి. డేటాని డేటాబేస్లో స్టోర్ చేయాలి యూజింగ్ ఏపీఐ లింక్. ముందు అది ఇంప్లిమెంట్ చేసి తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 14 కాలమ్స్ ఉన్నాయి కదా, రోస్ ఉన్నాయి కదా. ఇక్కడ నేను కొత్త డేటాని దీంట్లోకి యాడ్ చేయాలి. ముందు అది ఇంప్లిమెంట్ చేసి ఇది చేద్దాం. ఓకే. ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేయండి. ఓకే. దీన్ని కూడా మినిమైజ్ చేయండి. దీంతో మనకి ఇప్పుడు పని లేదు. ఓకే.
ఇక్కడ నేను ఫామ్ ట్యాగ్ తీసుకుంటాను. FORM ఫామ్ ట్యాగ్. ఓకే, తీసుకొని చూసుకోండి ఒకసారి మీ అవుట్పుట్. ఓకే, ఇలా ఉంది అవుట్పుట్. ఇప్పుడు నేనేం ఇంప్లిమెంట్ చేయబోతున్నానంటే డేటాని దీంట్లోకి యాడ్ చేయాలి, కొత్త డేటాని. సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను ముందు. ఓకే, ఇక్కడ నేమ్ ఓకే, ఇన్పుట్ టెక్స్ట్, ఇన్పుట్ టైప్ టెక్స్ట్. ఓకే, తర్వాత ఈమెయిల్. ఇన్పుట్ టైప్, తర్వాత ఈమెయిల్, తర్వాత సిటీ ఇన్పుట్ టైప్ టెక్స్ట్. ఓకే, ఇప్పుడు సిటీ తర్వాత జాబ్. ఇన్పుట్ టైప్ టెక్స్ట్. ఓకే, ఇప్పుడు వచ్చేసి జాబ్ తర్వాత శాలరీ. ఓకే, ఇన్పుట్ టైప్ టెక్స్ట్. ఓకే, ఇప్పుడు నేను రాసినటువంటి ఇదంతా హెచ్టిఎంఎల్కు సంబంధించినటువంటి కోడ్. ఇది మీకు హెచ్టిఎంఎల్ వచ్చి ఉంటే ఇది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. సో ముందు అది నేర్చుకొని ఇక్కడ దాకా రండి. ఓకే, లేదనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి, నేను నేర్పిస్తాను. ఓకే, ఏదైనా పర్లేదు. ఇక్కడ ఈమెయిల్ దగ్గర టెక్స్ట్ కాకుండా ఈమెయిల్ తీసుకుంటా. టెక్స్ట్ అయినా తీసుకోవచ్చు, బట్ ఈమెయిల్ ఏంటంటే మీకు ఎలా చెప్పాలంటే అథెంటికేషన్ అనమాట. అది ఒక అథెంటికేషన్ మెథడ్. సో పర్లేదు లేండి, ఏదైనా తీసుకోండి. ఓకే, ఇది తీసుకుని ఒకసారి అవుట్పుట్ చూపిస్తాం మీకు, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఇదిగోండి, ఇలా వచ్చింది కింద. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం నీట్గా. ఎలా అంటే సెంటర్ ట్యాగ్ తీసుకొని కట్టు పేస్ట్. ఓకే, తీసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే లైన్ బ్రేక్ ఇస్తా. BR ట్యాగ్, Ctrl+C, Ctrl+V, 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 Ctrl+V. ఓకే, ఇక్కడ కూడా లైన్ బ్రేక్ అన్నమాట. అంటే స్పేస్ వస్తుంది మనకు. ఒకసారి అవుట్పుట్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, స్పేస్ వచ్చింది కదా, ఇలా అన్నమాట. నేమ్, ఈమెయిల్, సిటీ ఇలా వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఫామ్ లోపల బటన్ తీసుకుంటాను. BU బటన్. ఓకే, సబ్మిట్. ఓకే, ఇక్కడ బటన్లో నేనేం చేస్తానంటే టైప్ సబ్మిట్. ఓకే, ఇది తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫార్మాట్ చేద్దాం, నీట్గా ఉండిద్ది కోడింగ్. ఫార్మాట్. ఓకే, Ctrl+S. చూడండి ఒకసారి. ఓకే,
ఇలా వచ్చింది కింద సబ్మిట్. ఓకే, నేనేం చేస్తానంటే ఇక్కడ కూడా ఇదిగోండి. ఓకే, ఇది సబ్మిట్ బటన్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నేమ్ సంథింగ్, ఈమెయిల్ సంథింగ్, ఓకే, సిటీ సంథింగ్, జాబ్ సంథింగ్, శాలరీ సంథింగ్, సబ్మిట్ అని ఎప్పుడైతే నేను సబ్మిట్ చేశానో ఈ డేటా అనేది ఓకే ఈ డేటాబేస్లో స్టోర్ అయ్యి ఇక్కడ దీంట్లో స్టోర్ అయ్యి ఓకే ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. నాకు 14 ఉంది కదా, 15 ఇక్కడ నాకు డిస్ప్లే అవ్వాలి. అది నా యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే, అది ఇంప్లిమెంట్ చేద్దాం ఇప్పుడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ వేరియబుల్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను టైప్ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. ఓకే, వేరియబుల్ కాస్ట్ కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ వి, కంట్రోల్ వి, కంట్రోల్ వి. ఓకే, ఇక్కడ NAME నేమ్ కామా సెట్ నేమ్. ఓకే, ఈమెయిల్ కామా సెట్ ఈమెయిల్. ఓకే, ఇక్కడ సిటీ కామా సెట్ సిటీ. ఓకే, ఇక్కడ జాబ్ కామా సెట్ జాబ్. ఓకే, ఇక్కడ వచ్చేసి శాలరీ శాలరీ కామా సెట్ శాలరీ. ఓకే, అంటే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నేమ్ అని ఎప్పుడైతే నేను టైప్ చేశానో ఈ నేమ్ అనేటువంటి వాల్యూస్ వచ్చేసి ఇక్కడ ఈ నేమ్ అనేటువంటి వేరియబుల్ స్టోర్ అవ్వాలి, అందుకోసం ఇది రాశాను. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఆన్ చేంజ్ రాస్తాను. మీకు ఆన్ చేంజ్ నేను మీకు ముందుగానే చెప్పానండి. ఆన్ చేంజ్ ఈవెంట్, ఆన్ క్లిక్ ఈవెంట్, ఆన్ సబ్మిట్ ఈవెంట్ ముందుగానే చెప్పాను. సో ఒకసారి అది చూసుకొని ఇక్కడికి రండి, లేకపోతే ఇది అర్థం కాదు. ఇప్పుడు నేను ఆన్ చేంజ్ తీసుకొని ఇక్కడ యారో ఫంక్షన్ బ్రాకెట్ ఈ తీసుకొని ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఓకే, ఇది తీసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తాన్ని కాపీ చేసి ఓకే కంట్రోల్ సి, ఇక్కడ కూడా ఓకే ఇక్కడ కూడా ఓకే ఇక్కడ నేమ్ సెట్ నేమ్
ఓకే, ఇక్కడ సెట్ ఈమెయిల్. ఓకే, ఇక్కడ వచ్చేసి సెట్ సిటీ. ఓకే, ఇక్కడ వచ్చేసి సెట్ జాబ్. ఓకే, ఇక్కడ వచ్చేసి సెట్ శాలరీ. ఓకే, ఇలా తీసుకోవాలి. అంటే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ సెట్ నేమ్ అంటే ఈ నేమ్కు సంబంధించిన వాల్యూస్ నేమ్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. అంటే మీకు చూపిస్తాను, ప్రాబ్లం ఏం లేదు. అవుట్పుట్ వచ్చిన తర్వాత మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అప్పటి వరకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, లేకపోతే ఈ వీడియోని పాస్ చేసుకుని మీరు కూడా ఒకసారి టైప్ చేయండి. ఓకే, ఇలా వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. ఓకే, ఏదైనా మార్పులు చేర్పులు ఏమీ రాలేదు, ఎర్రర్స్ కూడా ఏం రాలేదు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఆన్ సబ్మిట్లో సేవ్ డేటా అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఓకే, ఇక్కడ సెండ్ డేటా టు డేటా బేస్. ఓకే, డేటాబేస్లోకి డేటాని సెండ్ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఫంక్షన్ని క్రియేట్ చేయబోతున్నాం. ఓకే, కాన్స్ట్ సేవ్ డేటా ఈక్వల్ టు, ఓకే, ఇది యారో ఫంక్షన్ అనమాట. ఇక్కడ నేనేం చేస్తానంటే అలర్ట్ రాసి అలర్ట్లో నేమ్ కామా ఈమెయిల్ ఐడి కామా సిటీ కామా జాబ్ కామా శాలరీ. ఓకే, ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం, ప్రాపర్గా డేటా వస్తుందా రావట్లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. కంట్రోల్ ఎస్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సబ్మిట్ చేసినప్పుడు ఈ పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. ఓకే, రీలోడ్ అవ్వకూడదు. రియాక్ట్ జేఎస్ అంటే సింగిల్ వెబ్ అప్లికేషన్, ఇక రీలోడ్ అవ్వకూడదు. ఇక నేను సబ్మిట్ చేసిన తర్వాత ఒకసారి చూడండి, రీలోడ్ అవుతుంది. ఇదిగోండి, పేజ్ రీలోడ్ అయింది. సో ఈ విధంగా రీలోడ్ అవ్వకూడదు. ఓకే, అందుగా నేనేం చేస్తానంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఈ మెథడ్ని కాపీ చేసి కంట్రోల్ సి చేసి ఇక్కడ పేస్ట్ చేస్తా. ఓకే, ఇప్పుడు పేజ్ అనేది రీలోడ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. ఇదిగోండి, క్లిక్ చేసిన పేజ్ అనేది రీలోడ్ అవ్వట్లేదు. అదన్నమాట, రియాక్ట్ జేఎస్ అనేది పేజ్ రీలోడ్ అవ్వకూడదు. అది మెయిన్ అడ్వాంటేజ్, రియాక్ట్ జేఎస్ యొక్క అడ్వాంటేజ్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే కంట్రోల్ ఎస్, ఇక్కడ డేటా రాద్దాం. ఓకే, నేమ్ వచ్చేసి ఎస్డివి, ఈమెయిల్ ఎస్డివి @gmail.com, సిటీ గుంటూరు. ఓకే, జాబు సాఫ్ట్వేర్
సాఫ్ట్వేర్ శాలరీ ఓకే 50,000 ఓకే. ఇప్పుడు నేను సేవ్ చేసినప్పుడు డేటా అనేది ప్రాపర్‌గా అవుట్‌పుట్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఓకే. చూసారా? ఎస్‌టీవీ వచ్చింది. ఓకే. ఓకే. కంట్రోల్ ఎస్. ఓకే. ఈమెయిల్ వచ్చింది. సో, డేటా అనేది ప్రాపర్‌గా అవుట్‌పుట్ వస్తుంది. సో, ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇప్పుడు లాజిక్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే. ఇది తీసేసి ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ ఇది ఉంది కదా! ఇది కాపీ చేయండి. ఇదంతా రాయాలంటే టైం పట్టిద్ది. సో, నేను కాపీ చేస్తున్నాను. చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే. ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది తీసేస్తున్నాను. ఓకే. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమవుతదంటే ఇది ఒక మెథడ్ అండి. డేటాని పోస్ట్ చేయడానికి. అంటే డేటాని సేవ్ చేయడానికి డేటాబేస్‌లో ఇది ఒక మెథడ్ అన్నమాట. ఇది మీరు కూడా కంపల్సరీగా రాయాల్సిందే. సేమ్ ఎలా అయితే ఉందో అలా మీరు కూడా రాయాల్సిందే. ఓకే. ఓకే. ఇంతవరకు మాత్రం కంపల్సరీ మీరు రాయాల్సిందే. ఇదిగోండి ఇది. ఓకే. ఈ మెథడ్ అనేది పోస్ట్ మెథడు. హెడర్స్ అనేది ఇది కంపల్సరీ ఉండాల్సిందే. ఓకే. రాయాల్సిందే. ఇది కూడా కంపల్సరీ రాయాల్సిందే. ఓకే. ఇప్పుడు దీని గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతే మీకు అర్థం కాదు. కన్‌ఫ్యూజ్ అవుతారు. జావా స్క్రిప్ట్ మీకు వచ్చి ఉంటే జేసాన్, స్ట్రింగిఫై అంటే ఏంటిది అనేది మీకు అర్థమవుతది. తర్వాత ఈ దెన్ అంటే ఏంటిది మీకు అర్థమవుతది. ఓకే. అందుకని నేను కొంచెం లోతుగా అయితే వెళ్ళట్లేదండి. స్పష్టంగా చెప్తున్నాను. లోతుగా, డెప్త్‌గా ఎళ్ళట్లేదు. నేను మీకు ఒక ఐడియా రావడానికి చెప్తున్నాను. లేదు సార్ మాకు కంపల్సరీ లోతుగా కావాలి, డెప్త్‌గా కావాలంటే ట్రైనింగ్‌కి జాయిన్ అవ్వండి. ఎక్కడైనా సరే నేర్చుకోండి. మీ ఇష్టం అది. ఓకే. ఇలా కాపీ పేస్ట్ చేసుకోండి. మీరు ఏం కదిలించమాకండి దీంట్లో. ఓకే. ఇప్పుడు డేటా అనేది ప్రాపర్‌గా డేటాబేస్‌లో సక్సెస్ అయితే అంటే సేవ్ అయితే ఇక్కడ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్ అని వచ్చింది. ఇది లేదు ఎర్రర్ వచ్చిందనుకోండి డేటా నాట్ సబ్మిటెడ్. ఆహ్, ఆ ఎర్రర్ అనేది మనకు అలర్ట్ బాక్స్‌లో చూపిస్తది. ఇది దానికోసం. ఓకే. ఇది సబ్మిట్ అయితే ఈ మెసేజ్. సబ్మిట్ కాకపోతే ఈ మెసేజ్. ఓకే. ఇక్కడ దాకా ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ స్ట్రింగిఫైలో నేమ్, నేమ్ నేమ్ ఓకే. తర్వాత ఈమెయిల్, ఈమెయిల్ సెమికోలన్ ఈమెయిల్ ఓకే. కామా సిటీ, సిటీ, సిటీ కామా జాబు, జాబ్ ఓకే. ఇక్కడ కామా, కామా తర్వాత సాలరీ, సాలరీ ఓకే.
సాలరీ. ఇది ఇది ఏందంటే అండి, ఇక్కడ నేమ్ అనే ఉంది కదా! ఈ నేము, ఈ ఈమెయిల్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి నేము, ఈమెయిల్, సాలరీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇదిగోండి ఇక్కడి నుంచి వచ్చినియి. ఈ నేము, ఈమెయిల్, సిటీ, జాబ్ ఇక్కడ నుంచి తీసుకున్నాను. మీరు కూడా ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఓకే. తర్వాత వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ నేము, ఈమెయిల్, సిటీ, జాబ్ ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఇక్కడ మన ప్రాజెక్ట్‌లో ఇదిగోండి ఇక్కడ నుంచి వచ్చినియి. నేము, ఈమెయిల్, సిటీ, జాబ్ ఇక్కడ నుంచి తీసుకున్నాను. సో, ఈ 2 కన్‌ఫ్యూజ్ అవ్వమాకండి మీరు. ఓకే. ఇలా చేసి ఇక్కడ లింక్ అన్నమాట. ఏ లింకు? ఈ లింకు. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి కాపీ చేసి పేస్ట్. ఇది. ఓకే. ఫార్మాట్ చేయండి. డాక్యుమెంట్ ఫార్మాట్. కంట్రోల్ ఎస్. ఓకే. ఇప్పుడు ఒకసారి డేటా అనేది సబ్మిట్ చేద్దాం డేటాబేస్‌లోకి. ఇక్కడ సబ్మిట్ చేద్దాం. ఎస్‌డివి @gmail.com. ఓకే. సిటీ హైదరాబాద్. ఓకే. జాబు సాఫ్ట్‌వేర్ సాలరీ 50K. ఓకే. ఇప్పుడు ఈ డేటా సబ్మిట్ చేయగానే ఇక్కడికి రావాలి. ఈ డేటాబేస్‌లోకి వచ్చి మనకి డిస్‌ప్లే అవ్వాలి. ఓకే. చూద్దాం ఒకసారి. సబ్మిట్. ఓకే. ఇదిగోండి సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఓకే. ఇప్పుడు ఒకసారి పేజ్ రీలోడ్ చేస్తున్నాను. ఇదిగోండి. ఓకే. వచ్చింది కదా! ఇదన్నమాట ప్రాసెస్. ఓకే. నేనేం చేస్తానంటే ఇక్కడ డేటా సబ్మిట్ అయిన తర్వాత ఓకే. గెట్ డేటా అనే ఫంక్షన్‌ని నేను కాల్ చేస్తున్నాను. ఓకే. కంట్రోల్ ఎస్. ఇప్పుడు చూడండి ఒకసారి మరొక డేటా చేద్దాం. ఎస్‌డివి రమేష్ @gmail.com. ఓకే. హైదరాబాద్. ఓకే. జాబు జావా. ఓకే. సాలరీ 40. ఓకే. సబ్మిట్ చేయగానే ఈ డేటా మొత్తం ఇక్కడ రావాలి. ఓకే. సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఓకే. ఇదిగోండి రమేష్. ఓకే. వచ్చింది కదా! ఈ విధంగా మనము డేటా అనేది డేటాబేస్‌లోకి సేవ్ చేయవచ్చు. ఓకే. మనము డేటాబేస్‌లోకి డేటా సేవ్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూస్ ఉంది చూసారా? అవి రిమూవ్ అవ్వట్లేదు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో? అర్థమవుతుందా నేను చెప్పింది? ఇక్కడ రిమూవ్ అవ్వట్లేదు. రిమూవ్ కూడా అవ్వాలిగా. రియల్ టైమ్‌లో అవి కూడా వెళ్ళిపోవాలిగా. ఇంకొకసారి చూపిస్తా చూడండి. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ సబ్మిట్ చేశాను. డేటా సబ్మిట్ అయింది. ఓకే బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ అనేవి రిమూవ్ అయిపోయి ఎంప్టీ బాక్స్ చూపించాలి. ఓకే. అలా చూపించట్లా.
ఇదిగోండి. ఓకే. డేటా అయితే వచ్చింది ఇక్కడ. ఓకే. ఇక్కడ అలాగే ఉంది. ఈ ఫీల్డ్స్ అలాగే ఉంది. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేద్దాం. ఓకే. అంటే ఈ ఫీల్డ్స్ అనేవి ఎంప్టీగా అవ్వాలి మళ్ళీ. డేటా సబ్మిట్ అయిన తర్వాత ఈ మొత్తము ఎంప్టీ అయిపోవాలి. ఓకే. అది ఇంప్లిమెంట్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ వాల్యూ ఓకే నేమ్ తీసుకుంటాను. ఓకే. ఇక్కడ కూడా స్పేస్ ఇచ్చి వాల్యూ ఈమెయిల్. ఓకే. ఇక్కడ కూడా వాల్యూ సిటీ. ఓకే. వాల్యూ జాబ్. ఓకే. వాల్యూ సాలరీ. ఓకే. ఇవి తీసుకొని నేనేం చేస్తానంటే ఇక్కడ సెట్ నేమ్. ఓకే. ఎంటీ. ఓకే. సెట్ ఈమెయిల్ ఎంటీ. ఓకే. సెట్ సిటీ ఎంటీ. ఓకే. ఓకే. ఇక్కడ సెట్ జాబ్. ఓకే. ఎంటీ. సెట్ సాలరీ. ఓకే. ఎంటీ. ఫార్మాట్. ఓకే. ఇప్పుడు సేవ్ చేశాను కదా. ఇప్పుడు చూడండి ఒకసారి. నేను ఇక్కడ డేటాని సబ్మిట్ చేయగానే ఇక్కడ ఈ డేటాని డేటాబేస్లోకి సబ్మిట్ చేయంగానే ఇక్కడ డేటా డిస్ప్లే అవ్వాలి. ఈ యొక్క ఫీల్డ్ ఉన్నాయి కదా, టెక్స్ట్ ఫీల్డ్ ఎంప్టీ అయిపోవాలి. ఓకే. అది చేసే ఇప్పుడు నేను చూద్దాం ఒకసారి, టెస్ట్ చేద్దాం. ఓకే. ఇక్కడ జేపాల్. ఓకే. నేమ్ jpal@gmail.com. ఓకే. సిటీ హైదరాబాద్. జాబ్ పిహెచ్పి. ఓకే. సాలరీ 30K. ఓకే. ఇప్పుడు సబ్మిట్ చేయగానే ఈ డేటా ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. అలాగే ఈ యొక్క టెక్స్ట్ ఫీల్డ్ ఎంప్టీ అయిపోవాలి. అది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే. సబ్మిట్. ఓకే. ఇదిగోండి డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. ఇదిగోండి జేపాల్ అని ఇక్కడికి వచ్చింది. ఇలాగే ఈ యొక్క టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఎంప్టీ అయిపోయింది. ఓకే. చూసారా? అలా అన్నమాట. ఓకే. ఓకే. ఇప్పుడు నేనేం ఇంప్లిమెంట్ చేస్తానంటే ఈ డెలీట్ అనే ఉంది కదా, ఈ డెలీట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క డేటా డిలీట్ అయిపోవాలి. ఇప్పుడు అది ఇంప్లిమెంట్ చేద్దాం. అలాగేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని కూడా మినిమైజ్ చేస్తా. ఓకే. చేసేసి
ఇది వచ్చేసేసి ఇక్కడ డిలీట్ ఫంక్షనాలిటీ, డిలీట్ మెథడ్ రాశాను. రాసి ఇక్కడ నేనేం చేస్తానంటే ఫంక్షన్ తీసుకుంటాను. కాన్స్ట్ డిలీట్ మెథడ్ లేదా ఫంక్షన్, డిలీట్ ఫంక్షన్. ఓకే, ఇలా తీసుకొని నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇది క్లోజ్ చేద్దాం. చేసి ఇక్కడ ఇది ఓపెన్ చేసి ఇక్కడ మనకు ఈ డిలీట్ బటన్ ఉంది కదా, ఇక్కడ నేనేం చేస్తానంటే ఆన్ క్లిక్ ఈవెంట్ తీసుకుంటాను. తీసుకొని దీంట్లో ELE ఎలిమెంట్ డాట్ ఐడి తీసుకుంటా. తీసుకొని ఇక్కడ డిలీట్ ఫంక్షన్. ఓకే, ఇది ఫంక్షన్ పేరు అన్నమాట. ఇక్కడ ELE డాట్ ఐడి ఎక్కడి నుంచి తీసుకున్నానంటే ఇక్కడ ఐడి వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ ఏపీఎల్ ఉన్నటువంటి ఈ ఐడి అన్నమాట. ఓకే, ఇది ఓకే ఈ ఐడి. తర్వాత ఈ ELE ఎక్కడిది అంటే ఇక్కడిది, ELE ఇక్కడ నుంచి తీసుకున్నాను. తీసుకొని ఈ యొక్క వాల్యూస్ని ఈ డిలీట్ ఫంక్షన్కి నేను సెండ్ చేస్తున్నాను, పంపిస్తున్నాను. డిలీట్ ఫంక్షన్ ఎక్కడ ఉంది? ఇదిగోండి, ఇక్కడ ఉంది. ఇక్కడికి నేను పంపిస్తున్నాను. ఓకే, ఇక్కడ కీ అనేటువంటి ఒక వేరియబుల్ని తీసుకొని ఇక్కడ అలర్ట్లో నేనేం చేస్తాను అంటే కీ. ఓకే, ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం, ప్రాపర్గా మనకు ఐడి అనేది వస్తుందా రావట్లేదా చెక్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేసి ఇది ప్రాజెక్టు, ఇదిగోండి డిలీట్, ఇదిగోండి వచ్చిందా 18. ఓకే, క్లోజ్. రమేష్ 17. ఓకే, ఐడి. తర్వాత ఇదిగోండి ఐడి వచ్చింది. ఇప్పుడు ఈ ఐడి ద్వారా నేను ఈ డేటాని డిలీట్ చేస్తా. ఓకే, అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తా చూడండి. ఒకసారి ఓపెన్ చేసి ఇక్కడ ఇది తీసేసి, ఓకే నేనేం చేస్తానంటే ఇది ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మనకు ఇది ఉంది కదా, ఈ కోడ్ని కాపీ చేసుకుంటా. కాపీ, ఇక్కడ పేస్ట్. ఓకే, ఇక్కడ నుంచి రిమూవ్ చేసేసి నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ లింక్ ఉంది కదా, ఇది కాపీ చేస్తాను. కాపీ, ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ వాల్యూస్ అని ఉంది కదా, ఇది తీసేసి కీ ఇచ్చాను. ఈ కీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగోండి ఈ కీ అన్నమాట, ఇక్కడ నుంచి వచ్చింది ఆ కీ. ఈ కీ ఆ కీ సేమ్. ఓకే, మెథడ్ అనేది పోస్ట్, ఇది కంపల్సరీ రాయాల్సిందే. ఓకే, డిలీట్ అయిపోయిన తర్వాత మనకు డేటా డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఒక అలర్ట్ మెసేజ్ రావాలి, అందుకోసం ఇది రాశాను. ఓకే, కంట్రోల్ ఎస్. ఓకే, ఓకే ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం ఒకసారి. ఓకే, రీలోడ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ యొక్క
జేపాల్ అనేటువంటి డేటా ఉంది కదా, దీన్ని డిలీట్ చేద్దాం. ఓకే, డిలీట్ డేటా డేటా డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఓకే, బట్ పేజ్ నాట్ రీలోడెడ్ అంటే డేటా డిలీట్ అయిపోయిన తర్వాత పేజ్ రీలోడ్ అవ్వలేదు. సో మనం చేద్దాం మాన్యువల్గా. ఓకే, ఇదిగోండి జేపాల్ అనేటువంటి డేటా డిలీట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ లేదన్నమాట. కానీ ఎప్పుడైతే డిలీట్ చేశానో డేటా డిలీట్ అయ్యి ఆటోమేటిక్గా రిమైనింగ్ డేటా నాకు చూపించాలి. ఓకే, అది ఇంప్లిమెంట్ చేద్దాం ఒకసారి. నేనేం చేస్తానంటే దీన్ని తీసేస్తాను. తీసేసి ఇక్కడ ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, ఇక్కడ డేటా డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, అయిన తర్వాత ఇక్కడ గెట్ డేటా అని మళ్ళీ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను నేను. ఓకే, కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ రమేష్ అని ఉంది కదా, ఈ 17 సీరియల్ నెంబర్ ఉంది కదా, 17, ఈ 17కు సంబంధించిన డేటా అనేది డిలీట్ అయిపోవాలి. ఓకే, డిలీట్ డేటా డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇదిగోండి ఆటోమేటిక్గా రిమైనింగ్ డేటా వచ్చింది. ఓకే, ఇది కూడా చేద్దాం. డిలీట్ డేటా డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇదిగోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఒక డేటాని యాడ్ చేద్దాం. రమేష్. ఓకే, రమేష్ @gmail.com. ఓకే, వైజాగ్ జాబు జావా. ఓకే, శాలరీ 40K. ఓకే, సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇదిగోండి సబ్మిట్ అయింది. ఓకే, ఇప్పుడు డిలీట్ చేద్దాము. ఓకే, డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, డిలీట్ అయింది. ఇది కూడా డిలీట్ చేద్దాము. డిలీట్ ఇదన్నమాట. ఓకే, మనం ఏమేం చేసాం, ఇప్పుడు ఏమేమి చేసాము, డేటాని గెట్ చేసాము, టేబుల్ ఫార్మాట్లో డిస్ప్లే చేసాము. ఓకే, డేటాని పోస్ట్ చేసాము. ఓకే, డేటాబేస్ డేటాని పోస్ట్ మెథడ్ అంటే డేటాని సేవ్ చేసాము, అలాగే డిలీట్ చేసాం. ఇప్పుడు ఇంకేముంది, ఎడిట్ ఆప్షన్ ఉంది. ఓకే, ఇది కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం వచ్చేసి అప్డేట్ చేయడం ఎలాగో నేర్చుకుందాం. అప్డేట్ అంటే ఎడిట్ చేయడం. ఓకే, ఇప్పటి వరకు మనం డిలీట్ చేయడం నేర్చుకున్నాము, డేటాని పోస్ట్ చేయడం నేర్చుకున్నాము, అలాగే డేటాని గెట్ చేసి అంటే రిట్రీవ్ చేసి టేబుల్ ఫార్మాట్లో డిస్ప్లే చేసాం. ఇప్పుడు ఏం చెప్తానంటే డేటాని అప్డేట్ చేయడం. ఈ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఎడిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు ఈ డేటా అనేది ఈ యొక్క టెక్స్ట్ ఫీల్డ్ ఉంది కదా, దీంట్లోకి వచ్చి సేవ్ అవ్వాలి. అయిన తర్వాత ఇక్కడ అప్డేట్ అనే ఒక బటన్ ఇస్తాను. ఇచ్చినప్పుడు ఆ బటన్ మనం ప్రెస్ చేసినప్పుడు డేటా అప్డేట్ అవ్వాలి. ఓకే, ఇది మన కోడ్ అండి. ఓకే, ఇది మొత్తము అంతకుముందు రాసాము. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ స్పేస్ తీసుకొని ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తాను. ఫంక్షన్ పేరు వచ్చేసి కాన్స్ట్
ఎడిట్ డేటా ఓకే బ్రాకెట్ ఇది ఫంక్షన్ ఓకే ఫంక్షన్ కూడా రాశాను. మీరేం చేస్తారంటే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఎడిట్ అనే చోట ఇక్కడ ఎడిట్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎడిట్ యొక్క ఫంక్షనాలిటీ, ఈ ఎడిట్ని ఎలా కోడింగ్ రాయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే చోట మీరు కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫామ్గా కన్ఫ్యూజ్ అవుతారు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను ఎలా రాస్తున్నాను అనేది లైన్ బై లైన్ రాస్తాను. ఇప్పటి వరకు మనం డిలీట్ చేసాము, పోస్ట్ చేసాము, వాటి అన్నిటితో కలిపి ఇది కొంచెం డిఫికల్ట్ వాటితో కంపేర్ చేస్తే, అందుకని మీరు కొంచెం జాగ్రత్త చూడండి. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. నేను ఎడిట్ అని ఒక ఫంక్షన్ రాశాను, రాసి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓకే కొంచెం కిందకు రండి, ఇక్కడ ఉంది కదా ఎడిట్ బటన్, ఇక్కడ నేనేం చేస్తానంటే ఐడిని సెండ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ క్లిక్ ఫంక్షన్లో ఓకే ఎడిట్ డేటా, ఇక్కడ బ్రాకెట్లు ఏం రాస్తానంటే ఐడి రాశాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఫంక్షన్ దగ్గరికి వస్తాను. ఫంక్షన్ దగ్గరికి వచ్చి ఇక్కడ కీ రాసి ఇక్కడ ఏం చేస్తానంటే అలర్ట్ రాసి బ్రాకెట్లో కీ ఓకే కంట్రోల్ ఎస్. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాము. అవుట్పుట్ వచ్చేసి ఇదిగోండి. సో ఈ రమేష్ యొక్క కీ అంటే ఐడి అన్నమాట. మీకు ఎలా చూపించాలంటే ఒక నిమిషం, ఇది కాపీ చేస్తాను, కంట్రోల్ సి కంట్రోల్ వి, ఇదిగోండి ఇక్కడ ఎస్డివి అనే పేరు ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తా. చేసినప్పుడు ఈ ఎస్డివికి సంబంధించినటువంటి ఐడి, ఇది ఐడి అన్నమాట. ఈ ఐడి నాకు ఇస్తుంది. ఈ ఐడి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ మీరు చూసుకోండి, ఐడి ఉండిద్ది. ఇదిగోండి ఇక్కడ నేమ్ ఎస్డివి ఓకే, నేమ్ వచ్చేసి ఎస్డివి. దీని ఐడి ఎంత 17. ఈ ఐడిని ఉపయోగించి నేను అప్డేట్ చేస్తాను డేటాని. మీకు అర్థమవుతుందా? ఈ ఐడిని ఉపయోగించి ఇక్కడ ఒక ఐడి ఉంది, ఇక్కడ 19 ఒక ఐడి ఉంది, ఇక్కడ 16 ఉంది ఐడి. ఈ ఐడిని ఉపయోగించి నేను డేటాని అప్డేట్ చేయబోతున్నాను, అది విషయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేరేముంది, ఆదంసం అని ఉంది, సంథింగ్ ఏదో లేవి అని ఉంది కదా, దీనికి సంబంధించిన ఐడి ఎంత 16. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇదిగోండి ఇక్కడ లేవి ఆదమ్స్ అని ఉంది, ఇక్కడ ఇదిగోండి ఏది అది, ఇది ఈ పేరు ఓకే, ఈ పేరు రెండు సమానమే. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఎడిట్ చేస్తే దాని యొక్క ఐడి ఇస్తుంది నాకు. ఐడి ఎంత 16 అంట. చూడండి ఐడి 16 ఉందా, ఇదిగోండి ఐడి వచ్చేసి 16. ఓకే, నేనేం చేస్తున్నాను అంటే ఐడిని తీసుకుంటున్నాను, ఆ ఐడిని ఉపయోగించి నేను డేటాని అప్డేట్ చేయబోతున్నాను, అది విషయం. ఓకే, కొంచెం జాగ్రత్త అప్డేట్ చేయండి. ఇక్కడే అందరూ మిస్టేక్ చేసేది, అప్డేట్ చేసే చోటే మిస్టేక్ చేస్తారు ఎక్కువ మంది. ఓకే, ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఇక్కడికి
ఇది కామెంట్లో డేటా ఎడిట్. ఓకే, డేటా ఎడిట్ ఫంక్షన్ అంటే మీకు అర్థం అవ్వడానికి ఇలా కామెంట్లో రాస్తున్నాను. ఓకే, ఇది తీసేసి ఓకే నేనేం చేస్తానండి ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ మొత్తాన్ని కాపీ చేస్తాం. ఓకే, కాపీ చేసి ఇక్కడ కిందకు వచ్చి పేస్ట్ చేశాను. ఓకే, చేసి డాలర్ సింబల్ ఎక్కడుంది, డాలర్ సింబల్, డాలర్ కర్లీ బ్రేసెస్ ఇచ్చేసి కీ రాశాను. ఓకే, ఇలా రాయండి మీరు కూడా, చిన్న మాడిఫికేషన్స్. ఓకే, ఈ కీ ఎక్కడి నుంచి వచ్చింది, ఓకే ఇక్కడ నుంచి వచ్చింది. ఈ కీ రెండు సమానం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇలా రాసిన తర్వాత ఇది తీసేస్తా, ఇది రిమూవ్ చేసి ఓకే ఇంకొంచెం చేస్తాను. అది రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఓకే, ఇక్కడికి వచ్చి ఇది కాపీ చేసి అంతకుముందు రాసింది ఈ కోడ్ మొత్తం. ఓకే, మీరు చూసుకోండి ఒకసారి. ఇది దేనికి రాసామంటే ఈ కోడ్ ఇదిగోండి డేటా సబ్మిట్ చేయడానికి రాసాం. ఓకే, మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇది ఎందుకు చేశాను అనేది మీకు చూపిస్తా, అంటే అవుట్పుట్ వచ్చిన తర్వాత మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, మీకేం కనిపించట్లా, మీరు అర్థం చేసుకోలేరు. అందుకని అవుట్పుట్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది నేను ఎందుకు చేశాను అనేది. ఓకే, ఇక్కడ ఇది రిమూవ్ చేసేసి ఇక్కడ ఈ కొటేషన్ తీస్తా, సింగిల్ కొటేషన్ మొత్తం తీసేస్తా. ఓకే, మీరు జాగ్రత్తగా అప్డేట్ చేయండి, ఇక్కడే మీరు మిస్టేక్ చేసేది. ఓకే, తీసేసి ఇప్పుడు నేను చేస్తానంటే డేటా డాట్ నేమ్. ఓకే, ఇక్కడ డేటా డాట్ ఈమెయిల్. ఓకే, ఇక్కడ డేటా డాట్ సిటీ. ఓకే, ఇక్కడ డేటా డాట్ జాబ్. ఓకే, ఇక్కడ డేటా డాట్ శాలరీ. ఓకే, ఇక్కడ డేటా అనేది ఈ డేటా. ఓకే, నేమ్ అనేది నేము, ఈమెయిల్ అనేది మనకు ఏపీలో ఉంది కదా. ఏపీలో అంటే ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్కు ఇదిగోండి ఇది నేము, ఈమెయిల్ ఇది అన్నమాట. ఓకే, ఇలా వచ్చిన తర్వాత నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాను. చేసి ఇప్పుడు అవుట్పుట్ ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఎడిట్ అని నేను ఇది క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి డేటా ఉంది కదా, ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్లో ఆటోమేటిక్గా ఫిల్ అవ్వాలి. ఓకే, ఇదిగోండి వచ్చింది, చూసారా, రమేష్ వచ్చింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన డేటా వస్తుంది. అలా ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనం ఎడిట్ చేయవచ్చు. ఎడిట్ చేయవచ్చు. ఓకే, మీకు అర్థమవుతుందా, ఎడిట్ చేయవచ్చు. ఓకే, ఇలా. ఓకే, మనం ఏం చేసామంటే ఏ డేటా అయితే అప్డేట్ చేయాలో ఆ డేటాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ టెక్స్ట్ బాక్స్లో ఆటోమేటిక్గా ఫిల్ అయ్యేటట్టు చేసాం. అది విషయం. ఇదిగోండి ఇది ఈ ఫంక్షన్ అన్నమాట.
ఒకసారి మీరు చూసుకోండి. ఓకే, లేకపోతే వీడియోని పాజ్ చేసి చూసుకోండి ఒకసారి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ డేటాని అప్డేట్ చేయబోతున్నాను. ఓకే ఓకే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక స్టేట్ వేరియబుల్ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ వచ్చేసి కాన్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఈక్వల్ టు యూ స్టేట్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే కీ లేకపోతే ఐడి తీసుకుందాం. ఐడి కామా సెట్ ఐడి తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్తాం. ఫంక్షన్ దగ్గర ఫంక్షన్ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ సెట్ ఐడిలో నేనేం చేస్తాను, కీ రాస్తా. ఓకే, కీ. ఓకే, సేవ్ చేశాను. ఓకే, ఎటువంటి మార్పులు చేర్పులు ఏం జరగలేదు. ఓకే, ఇక్కడ ఎటువంటి ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు. ఓకే, ఎప్పటిలాగే ఉంది. ఓకే, ఎటువంటి మార్పులు లేవు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ సబ్మిట్ దగ్గర Ctrl+C Ctrl+V ఇంకో బటన్ తీసుకుంటా. ఈ బటన్ పేరు వచ్చేసి అప్డేట్ రాశాను. ఇక్కడ బటన్ రాశాను. ఓకే, సేవ్ చేశాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ ఇలా వచ్చింది. ఓకే, ఇలా వచ్చింది అవుట్పుట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఫంక్షన్ రాస్తాను. ఆన్ కిక్లో అప్డేట్ డేటా అప్డేట్ అని ఒక ఫంక్షన్ రాయబోతున్నాను. ఓకే, ఇక్కడ రాద్దాం. ఓకే, ఇక్కడ డేటా అప్డేట్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ నేను రాస్తాను. ఫంక్షన్ పేరు వచ్చేసి కాన్స్ట్ డేటా అప్డేట్ ఈక్వల్ టు బ్రాకెట్ ఈక్వల్ టు సింబల్ ఏరో సింబల్. ఓకే, Ctrl+S. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ అప్డేట్ అనేటువంటి బటన్ ఉంది కదా, ఇదిగోండి, ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఈ డేటా అప్డేట్ అవ్వాలి. ఓకే, అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇది కాపీ చేస్తా. ఓకే, కాపీ, ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, పేస్ట్ చేశాను. ఓకే, సింపుల్. నేను ఏం చేయాలి అంటే ఇక్కడ నేను చేస్తానంటే ఇది కాకుండా నేను ఇది రిమూవ్ చేస్తాను. చేసి నేనేం చేస్తానంటే ఇది కాకుండా ఇంకోటి ఉంది మనకు, ఇది
ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేస్తా, హోల్ కోడ్. ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేస్తా. ఎంత ఉంది? చాలానే ఉందిగా, పర్లేదు. ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేయండి. ఓకే, Ctrl+C. ఇక్కడ పేస్ట్ చేసి కొన్ని మార్పులు చేర్పులు చేద్దాం. కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇది తీసేసి ఈ గుర్తు పెట్టేస్తా. ఓకే, ఇక్కడ డాలర్ సింబల్ కర్లీ బ్రేసెస్లో నేనైతే ఐడి రాస్తా. ఐడి ఓకే. ఈ ఐడి ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఇందాక రాసాను చూసారా, స్టేట్ వేరియబుల్లో చూపిస్తా మీకు. ఇక్కడ ఎత్తుకోండి, ఈ ఐడి అనమాట. ఓకే, ఈ ఐడి ఓకే, ఇది ఐడి. ఇక్కడ నేను చేస్తానంటే పుట్ రాస్తాను. పుట్ అంటే అప్డేట్ చేయడం అనమాట. ఓకే, ఇది కామన్ మనకు. ఓకే, ఇది మొత్తం కామన్ మనకు. ఓకే, ఇది మొత్తం బాగానే ఉంది. ఓకే, డేటాస్ అప్డేటెడ్. డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ చూపించాలి మనకు. డేటా అప్డేట్ అయితే ఓకే, కాకపోతే నాట్ అప్డేటెడ్. నాట్ అప్డేటెడ్, ఒకవేళ డేటా అనేది అప్డేట్ అవ్వకపోతే ఈ మెసేజ్ చూపించాలి. ఓకే, అప్డేట్ అయితే ఈ మెసేజ్ చూపించి మళ్ళీ ఇది మరొక ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము. దీనికి అప్డేట్ అయిన తర్వాత అయినటువంటి డేటా మొత్తం వచ్చేసి మళ్ళీ టేబుల్ ఫార్మాట్ డిస్ప్లే అవ్వాలి. అందుకని ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఓకే, మొత్తం బాగానే ఉంది. ఓకే ఓకే, సేవ్ చేసి ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకే, రీలోడ్ చేస్తున్నాను. రీలోడ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ రమేష్ అని ఉంది కదా, దీన్ని అప్డేట్ చేద్దాం. ఎడిట్. ఓకే, వచ్చింది కదా, రమేష్ 1 1 1. ఓకే, ఇప్పుడు నేను అప్డేట్ అని ఎప్పుడైతే ఈ బటన్ని నొక్కానో అప్పుడు ఇక్కడ అప్డేట్ అవ్వాలి డేటా. ఓకే, ఇప్పుడు అప్డేట్ చూడండి, మెసేజ్ వచ్చింది, డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని. ఓకే, ఇదిగోండి. ఓకే, 1 వచ్చింది, 1 వచ్చింది. ఓకే, ఈ విధంగా మనము డేటాని అప్డేట్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇంకోసారి ఇది చూద్దాం. ఓకే, ఈ పేరు మారుస్తాను నేను, మహేష్. ఓకే, నేను అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్. ఓకే, డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇదిగోండి, పేరు మహేష్ వచ్చింది. ఈ విధంగా మనం అప్డేట్ కూడా చేయవచ్చు. ఇప్పుడు మేము ఏం చేసాము, డేటాని గెట్ చేసుకుందాము, డిలీట్ చేసాము, అప్డేట్ చేసాము, సబ్మిట్ చేసాము. ఓకే, ఓవరాల్గా ఇంకోసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాని సబ్మిట్ చేస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్కు దుర్గా. ఓకే, దుర్గా ఎట్ ది రేట్ ఆఫ్
gmail.com. ఓకే, సిటీ విజయవాడ. ఓకే, జాబ్ PHP. ఓకే, శాలరీ 20K. ఓకే, ఇప్పుడు డేటాని సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్. డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇదిగోండి, డేటా అనేది సబ్మిట్ అయింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? ఎడిట్ చేద్దాం. ఓకే, ఎడిట్ దుర్గా 2. ఓకే, అప్డేట్ అయింది డేటా. ఓకే, ఇదిగోండి డేటా అప్డేట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాము? డిలీట్ చేద్దాం. ఓకే, డిలీట్. డేటా డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. డిలీట్ అయిపోయింది. ఇది రియాక్ట్ JS CRUD ఆపరేషన్స్. ఓకే.